తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని, ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటకొస్తుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రేమో నాకు ఆ జీవోల విషయంలో నా ప్రమేయం లేదని, అసలు ఆ ఫైల్స్ తన వద్దకే రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారని దుయ్యబట్టారు. శాఖ ఒకరిదైతే పెత్తనం మరొకరిదని, ఇక జీవో ఇచ్చేది ఇంకొకరని విమర్శించారు. సాక్షాత్తు ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు పెంపు జీవోల విషయంలో తనకు ఏం సంబంధం లేదని నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ హరీష్ రావు ఒక ప్రకటనలో స్పందించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని, ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటకొస్తుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రేమో నాకు ఆ జీవోల విషయంలో నా ప్రమేయం లేదని, అసలు ఆ ఫైల్స్ తన వద్దకే రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారని దుయ్యబట్టారు. శాఖ ఒకరిదైతే పెత్తనం మరొకరిదని, ఇక జీవో ఇచ్చేది ఇంకొకరని విమర్శించారు. సాక్షాత్తు ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు పెంపు జీవోల విషయంలో తనకు ఏ సంబంధం లేదని నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ హరీష్ రావు ఒక ప్రకటనలో స్పందించారు.